అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. సాక్షి పత్రికలో నిస్సిగ్గుగా ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. మరి ఆ ఆర్టికల్లో కొంతమంది ఎంపీలు మరి స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడడం జరిగింది. మరి ఏమైనా ఆర్టికల్ వచ్చిందంటే బాబు బోగాస్ మాటలు, భోగాపురం ఎయిర్పోర్టుపై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చంద్రబాబు క్రెడిట్ చోరీ రాజకీయాలు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధం. దమ్ముంటే మీరు చర్చకు రండి. చంద్రబాబు కూటమి ఎంపీలకు వైఎస్ఆర్సీపీ ఎంపీల సవాల్. ఇందులో మాట్లాడినటువంటి నాయకులు వచ్చేసి ఎంపీలు గొల్ల బాబురావు గారు, మధ్యల గురుమూర్తి గారు, గుమ్మ తనూజరాణి గారు మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్సీపీ ఏమని ఆరోపిస్తుంది? బాబు బోగాస్ మాటలు అని చెప్పేసి, అంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి బోగాస్ మాటలు అని చెప్పేసి టైటిల్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది. మరి ఒకసారి వివరాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే, మరి మీ అందరికీ తెలుసు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని మెడికల్ కాలేజీల విషయంలో చాలా వ్యతిరేకించడం జరిగింది. మరి అసలు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, మరి పేదలకు ఉచిత వైద్యం అనేది అందదు, మరి ఇదంతా ఒక స్కామ్ అని చెప్పేసి, అంటే కోటి సంతకాల సేకరణ చేసేసి, అంటే ఉత్తుత్తి సంతకాల సేకరణ చేసి గవర్నర్ గారికి అందజేస్తామని చెప్పేసి అంతా ఇంత హడావిడి చేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి ఒకసారి భోగాపురం ఎయిర్పోర్టు వీళ్ళు చెప్తున్నటువంటి మాటల ప్రకారము బోగాస్ మాటలు ఏమన్నా బాబు గారు మాట్లాడారా, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి వాస్తవం ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అవాస్తవాలు ఏంటి అని వివరాల్లోకి లోతుగా వెళ్ళినట్లయితే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పీపీపీ విధానంలోనే నిర్మించబడింది. మరి డిబిఎఫ్ఓటి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ మోడల్పై ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధి అవుతున్నది. మరి ప్రస్తుత భాగస్వామి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీఏడిసిఎల్. మరి అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామి జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్. మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు గ్లోబల్ టెండర్ ద్వారా ఈ జిఎంఆర్ ఎంపిక అనేది అయితే, ఈ విధానంలో కంటిన్యూటీ ప్రాసెస్లో ఆనాడు వ్యతిరేకించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా భోగాపురం అంటే దానికి భూమిని సమకూర్చగా నిర్మాణం, పెట్టుబడి, నిర్వహణ మొత్తం జిఎంఆర్ సంస్థ, అంటే జిఎంఆర్ గ్రంథి మల్లికార్జునరావు గారి యొక్క కంపెనీ చేపడతా ఉంది. మరి మీ అందరికీ తెలుసు కన్సెషన్ కాలం అని చెప్పేసి, అంటే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ప్రైవేట్ భాగస్వామి పెట్టుకుంటుందో వాళ్ళకి ఇన్ని సంవత్సరాల పాటు లీజు ఉంటుంది. మరి ఈ కన్సెషన్ కాలం అనేది ఒకసారి చూసినట్లయితే వివరాల్లోకి వెళ్ళి, కన్సెషన్ కాలం ముగిసిన తర్వాత విమానాశ్రయాన్ని ప్రభుత్వానికి జిఎంఆర్ సంస్థ బదిలీ చేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే హైదరాబాదులో మెట్రో, ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉంది. మరి ఈ హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ కంపెనీ ప్రైవేట్ భాగస్వామిగా నిర్మాణం చేపట్టడం జరిగింది. మరి దాదాపు 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత మరి ఈ ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వానికి ఆ కన్సెషన్ కాలం ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వంలోకి విలీనం చేయడం జరిగింది హైదరాబాద్ మెట్రోను. మరి అదే తరహాలోనే ఇప్పుడు ఈ విమానాశ్రయం కూడా ఈ విధానంలో కన్సెషన్ కాలం 40 సంవత్సరాల పాటు ఉంటుంది. మరో 20 సంవత్సరాలు కూడా పొడిగించేటువంటి అవకాశం ఉంది. మరి ఒకసారి వాణిజ్య కార్యకలాపాలంటే ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మొదలైనటువంటి తర్వాత, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత మొదటి 10 సంవత్సరాలు ప్రభుత్వంకు కన్సెషన్ ఫీజు ఉండదు. మరి ఆ తర్వాత, అంటే ఈ 10 సంవత్సరాల తర్వాత ప్రతి దేశీయ ప్రయాణికుడికి 303 రూపాయలు, ప్రతి అంతర్జాతీయ ప్రయాణికుడికి 606 రూపాయలు చొప్పున తలకు, అంటే ప్రతి ప్యాసింజర్కు ఫీజు పీపీఎఫ్, అంటే పర్ ప్యాసింజర్ ఫీ అని చెప్పేసి ప్రభుత్వానికి ఈ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ చెల్లించాల్సినటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా అమెరికా, అంటే ద్రవ్యోల్బణం ప్రకారం మాత్రమే ఇది జరుగుతుందనేది మీరు ఇక్కడ గుర్తించాలి. మరి అదనంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమికి ఎకరానికి సంవత్సరానికి 20,000 రూపాయలు లైసెన్స్ ఫీజు, ప్రతి సంవత్సరము 6% పెరుగుదలతో చెల్లించడం జరుగుతుంది ప్రైవేట్ భాగస్వామి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ ఎంపీలు మాట్లాడుతున్నటువంటి కామెడీ ఏంటి అంటే, అసలు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పీపీపీ విధానంలో నిర్మాణమయ్యిందా, లేకపోతే ప్రభుత్వమే దీనిని నిర్మించిందా అనేది ఎక్కడ చెప్పట్లేదు ఎంపీలు. మరి ఇదే మెడికల్ కాలేజీల విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 107, 108, 133 జీవోలు ప్రకారము 8,750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చి నాబార్డు నుంచి పట్టుమని 5 కాలేజీలు కూడా నిర్మించుకోకుండా ప్రభుత్వమే నిర్మిస్తూ ఉందని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి నాయకులు కానీ, ఆ పార్టీ కానీ
మరి కనీసము ఈవెన్ పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టలేదు. ఇప్పటికీ బ్యాక్ సైడు అదే పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి రాంగోపాల్ రెడ్డి గారు పులివెందుల మెడికల్ కాలేజీకి వెళ్ళి బ్యాక్ సైడ్ ఇంకా నిర్మాణం చేపట్టినటువంటి మొత్తం అంతా ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. మరి 17 మెడికల్ కాలేజీల కోసం సుమారుగా ఒక మెడికల్ కాలేజీ కోసం 500 కోట్ల రూపాయలు నాబార్డు నుంచి అప్పులు తెస్తే 17 మెడికల్ కాలేజీలకు గాను 8,500 కోట్ల రూపాయల పైమాట అప్పులు తెస్తే మరి ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆనాడు ఏమని లెక్కలు చెప్పింది, కేవలము మేము 1,700 కోట్ల రూపాయలే ఖర్చు పెట్టాము మెడికల్ కాలేజీలపైన అని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిజంగా పేదలకు అంతఃకరణ శుద్ధి చిత్తశుద్ధితో వైద్యం అందించాలి, ఉచిత వైద్యం చేయాలనేటువంటి సదుద్దేశం ఆ పార్టీకి కానీ ఆ ప్రభుత్వానికి కానీ ఉన్నట్లయితే మరి ఎందుకు 3 ఏళ్ల కాల వ్యవధిలోనే నిర్మించలేకపోయింది? ఎందుకంటే ప్రభుత్వాలపైన భారం పడుతుంది. ప్రభుత్వం కానీ దీన్ని టేకప్ చేస్తే చాలా టెండరింగ్ ప్రాసెస్సు అది లేట్ అవుతూ ఉందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు దేశంలో దాదాపు 7 నుంచి 8 రాష్ట్రాల్లో ఈవెన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రమైనటువంటి గుజరాత్లో కూడా ఇదే పీపీ విధానంలో మెడికల్ కాలేజీలు కడుతున్నారనేటువంటి విషయం మనం గతంలోనే చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు దేశంలోనే ఈ పీపీపీ విధానానికి ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారు కూడా దీనిపైన ఒక స్పష్టమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా జేపీ నడ్డా గారు కూడా ఈ మెడికల్ కాలేజీల అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మీరు గమనించారో లేదో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడడము దీని మీద ఆపేశారు మెడికల్ కాలేజీల అంశంలో. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే ఈ తొడలు కొట్టేది ఈ అబద్ధాలు ఎన్ని నరేంద్ర మోడీ గారిని కూడా విమర్శిస్తే ఈ పీపీ విధానాన్ని భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మీరు వ్యతిరేకిస్తే అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది తప్ప ఏదో మీరు గుడ్డ కాల్చి ముఖాన వేస్తే ప్రతిదీ అధికారంలో ఉన్నప్పుడే 2019 నుంచి 24 మధ్య కాలంలో మీ యొక్క పరిపాలన మీ యొక్క మాటలను మీ యొక్క సోషల్ మీడియా నెగిటివ్ నరేటివ్ను ప్రజలందరూ చూశారు కాబట్టే మీ దాంట్లో వాస్తవాలు లేవు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారనేటువంటి విషయం మర్చిపోయి ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం పైన విమర్శలు చేయడం అనేది అది ఇంకా మీ మీద మీరే ఉమ్మేసుకోవడం అన్నట్టుగా ఉంటుందనేది ప్రజలు భావిస్తూ ఉన్నారనేది నేను చెప్తా ఉన్నాను. అందరికీ నమస్కారం.